రైట్. నమస్తే. మనతో పాటు పావని గౌడ్ ఉన్నారు, మాట్లాడదాం. అక్క, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్కి సంబంధించి మాగంటి సునీత గారి మీద కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు వినిపిస్తా ఉన్నాయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి, మంత్రుల నుంచి. ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మంత్రులు ఇదివరకు మేము రాజకీయాలలో ఉన్నాము, సీనియర్లము అని మర్చిపోయి, మనుషులం అనేది మర్చిపోయి, మానవత్వం మర్చిపోయి, ఒక ఆడబిడ్డ ఏదైతే ఆ సభలో జోహార్ అమర్ రహే గోపన్న అంటే భావోద్వేగానికి గురైంది వాళ్ళ భర్తను గుర్తుకు చేసుకొని. దాని మీద కూడా కన్నీళ్ళ మీద కూడా వ్యంగ్యాస్త్రాలు వదులుతున్నారంటే వాళ్ళ అమ్మకు పుట్టలేదా? వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉండరా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కడుపులో బిడ్డలు పుట్టలేదా? ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళు చచ్చిపోతే వీళ్ళ పెళ్ళాలు ఏడవరా? ఏం మాట్లాడుతున్నారు? మానవత్వం మర్చిపోయి, మనుషులం అనేది మర్చిపోయి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంటంటే జూబ్లీ హిల్స్లో ఓడిపోతున్నాం అనే భయంతో ఓట్లు, దొంగోట్లను పెట్టేసుకున్నారు. ఇంకొకటి, ఓడిపోతున్నాము, ఆడబిడ్డ మీద ఓడిపోతున్నాం అనేసి ఆడబిడ్డ మీద లేనిపోని నిందలేస్తున్నారు, కన్నీళ్లను రాజకీయం చేస్తున్నారు. అంటే దేవుడు అనేటోడు ఉన్నాడు. ఎత్ర నార్యంతు పూజంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో, గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే స్త్రీలను అగౌరవపరచడము, స్త్రీలకు ఏదైతే మహిళలకు ఏవైతే దొంగ హామీలు ఇచ్చిండ్రో అవి నెరవేర్చకపోవడము, హైడ్రా తోటి ఆడబిడ్డల ఇండ్లను కూల్చడము, ఇవన్నీ వాళ్లకు రేపు రాబోయే జూబ్లీ హిల్స్ ఎన్నికలల్లో ఓటమి భయం అంటుకొని ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా సోనియా గాంధీ ఏడ్చింది ఒకనొక టైంలో. అయితే భర్త మీద కన్నీళ్ళ మీదనే రాజకీయం చేసిందా? రాజీవ్ గాంధీ, అది ఇందిరాగాంధీ ఏడ్చింది. వాళ్ళ ఎక్కడ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. మాది మహిళలను గౌరవించే పార్టీ, మాది జాతీయ పార్టీ, మేము 60 ఏండ్ల నుంచి దేశాన్ని ఏలినామని చెప్పుకుంటారు కదా. దేశాన్ని ఏలిన గొప్ప చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఇంత దౌర్భాగ్యులు, ఇంత దరిద్రులు రాజ్యం ఏలుతున్నారంటేనే ఇక తెలుస్తున్నది. భర్త చనిపోయి కరెక్ట్గా ఒక 6 నెలలు కూడా కాలేదు, కాకముందుకే ఇదంతా దొంగ ఏడుపు, దీన్ని ఒక సినిమాలో చూసినట్టు అనిపిస్తున్నది అని మాట్లాడుతూ ఉన్నారు ఒక మంత్రి. వీళ్ళు చచ్చిపోతే ఏడాదికో 6 నెలలకో వీళ్ళ భార్య లేడవరా? మరి వీళ్ళు చచ్చిపోయిన తర్వాత వీడియోలు పెట్టి తీసి అప్పుడు మనం చెప్దాం. ఇంకేంది? ఓకేనా? అంటే వీళ్ళు చచ్చిపోతే వీళ్ళ భార్యలు డీజేలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తారు. అక్కడేమన్నా 6 నెలలు అయితే లేదండి. ఆడబిడ్డ భర్త చనిపోయి అక్కడ ఏదైతే కార్యకర్తలు ఉన్నారో, ఏదైతే ప్రజలు ఉన్నారో, వాళ్ళు ఇంతమంది ప్రజల గుండెల్లో నా భర్త స్థానాన్ని కల్పించుకున్నాడు అని భావోద్వేగానికి గురైతే కూడా బురద రాజకీయాలు చేస్తున్నారు బురద ఎదవలు. ఇప్పటికైనా నోరు దగ్గర పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడబిడ్డల గురించి మాట్లాడేటప్పుడు, కన్నీళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం సంస్కారవంతంగా మాట్లాడాలి. కన్నీళ్లను రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ వాళ్లకు పదే పదే చెప్తున్నా. ఇప్పటికైనా బేషరతుగా పొన్నం ప్రభాకర్ ఆయన ఎవరైతే ఉన్నారో, ఆయనే తుమ్మల నాగేశ్వరరావు ఆయన ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షమాపణ చెప్పాలి సునీత గారికి. ఈరోజు ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు నామినేషన్ ఉన్నది, మరి జూబ్లీహిల్స్ పరిస్థితి ఏంది? మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం, నవీన్ యాదవ్దే గెలుపు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అంటే ఖచ్చితంగా గెలుస్తున్నాం అంటే దొంగ ఓట్లతోటి, దొంగ ఓట్లు సృష్టించి గెలవాలని ప్రయత్నం చేస్తారు. రేపు అధికార బలంతో, అంగబలంతో డబ్బులు విచ్చలవిడిగా, మద్యాన్ని విచ్చలవిడిగా పంచి గెలుద్దామని అనుకుంటున్నారు. గెలిచేది గోపన్న సతీమణి ఎవరైతే ఉన్నారో సునీతక్క, గెలిచేది బీఆర్ఎస్ పార్టీ. హైడ్రా కావాలంటేనేమో హైదరాబాదు జూబ్లీ హిల్స్ ప్రజలు కాంగ్రెస్కు ఓటేస్తారు. హైడ్రా వద్దనుకుంటే, ప్రజల సంక్షేమే కావాలనుకుంటే, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా నడవాలంటేనేమో సునీతక్క గారికి ఓటేస్తారు. అంటే ఓట్ చోరీ జరుగుతుందని చెప్పి రాహుల్ గాంధీ ఏమో అక్కడ పెద్ద పెద్ద స్క్రీన్ల మీద చెప్తా ఉన్నాడు. ఇప్పుడు జూబ్లీ హిల్స్కి వచ్చేసరికి కాంగ్రెస్ వాళ్ళే ఓట్ చోరీ చేస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సంస్కృతి అపార్ట్మెంట్లా ఏదైతే 48 ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లు ఆ అపార్ట్మెంట్ ఓనర్ని అడిగితే కూడా ఇక్కడ ఎవరు వీళ్ళు లేరు అని చెప్పిండ్రు. ఇంకొక డివిజన్కి పోయినాము, 80 గజాల ఇంట్లో 49 ఓట్లను చేసుకున్నారు. అవి ఎక్కడియో కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి. ఓటు చోరీ జరుగుతుందని దేశం మొత్తం తిరుగుడు కాదు రాహుల్ గాంధీ. ఓటు చోరీ చేస్తున్న రౌడీలు, గుండాలు జూబ్లీ హిల్స్ తెలంగాణ నడి ఒడ్డున ఉన్నారు. వాళ్ళని పట్టుకొని ఏం చేస్తున్నారా నాయన అని అడగండి జరంతా. ఇంకోటి, ఇప్పుడు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిది కూడా ఫోటో ఏమో ఆయనది ఉన్నది, పేరేమో వేరే పేరుండి ఒక ఓటు కనిపిస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డిదే కాదు, నవీన్ యాదవ్ వాళ్ళ సోదరునిది కూడా 3 ఓట్లు ఉన్నాయి. వాళ్ళది ఒకటి ఇంటి నెంబర్ మీద ఒకటి, ఆఫీస్ నెంబర్ మీద ఒకటి, ఇంకోటి అపార్ట్మెంట్ నెంబర్ మీద ఒకటి. సిరిసిల్ల ఉన్న యువకుడిది జూబ్లీ హిల్స్లో ఉన్నట్టు ఓటు కూడా వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. ఆయనతోటి నిన్న రామన్న గారు స్క్రీన్ పెట్టి ఏదైతే వీడియో మాట్లాడినరో అది కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, మోడీ బీజేపీ, రాహుల్ గాంధీ ఓటు చోరీ జరుగుతుందని దేశం అంతా తిరుగుతాడు. మరి ఓటు చోరీ జరుగుతుంది అనేసి జూబ్లీ హిల్స్లో ఆధారాలతోటి పట్టుకున్నాము. ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో తొందరగా తీసుకోవాలి.